హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో చాలా కాకులు ఉన్నాయి పిల్లలు. ప్రతిరోజు ఈ కాకులు చక్కగా గుంపుగా వెళ్తూ ఫుడ్ తెచ్చుకొని తింటుండేవి. అందులో ఒకరోజు ఒక కాకి ఫుడ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ అలా బయటికి ఎగురుతున్నప్పుడు దీనికి వైట్ కలర్లో ఉన్న పావురాలు కనిపించాయి. వావ్, ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా! నేను చూడు ఎలాగున్నానో, బ్లాక్గా. ఎట్లయినా సరే ఈ తెల్లటి పావురాలతో మంచి ఫ్రెండ్షిప్ చేద్దాం అని ప్లాన్ చేసుకొని ఈ కాకి తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి పక్కకు వచ్చి మెల్లగా ఆ పావురాలతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసింది. అలాగా ఈ కాకి మెల్లగా వాటి దగ్గరికి వెళ్తుంటే అన్ని పావురాలు కలిసి, ఏ బయటికి వెళ్ళు, నువ్వు మా కలర్లో లేవు, నేను మేము అసలు యాక్సెప్ట్ కూడా చేయము, త్వరగా వెళ్ళు అని అన్నీ కలిపి దాన్ని బెదిరించాయి పిల్లలు. అప్పుడు ఈ కాకి చాలా సాడ్గా ఫీల్ అయ్యింది. అవి మంచిగా ఫుడ్ తింటున్నాయి, వాటితో పాటు నేను కూడా ఫుడ్ తినుకుంటూ చక్కగా ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకున్నాను. ఇవేంటి నన్ను ఇలా పొడిచి పొడిచి బయటికి పంపించేశాయి, అవేమో మంచిగా తింటున్నాయి, నన్ను తిననివ్వట్లేదు అని చాలా బాధపడింది పిల్లలు ఈ కాకి. ఆ పక్కనున్న పావురాలు ఎంత మంచి డెలిషియస్ ఫుడ్ తింటున్నాయో, అవి తినే ఫుడ్ నేను కూడా తిందాం అనుకుంటే అవి అస్సలు నన్ను రానివ్వట్లేదు. ఏం చేస్తే నేను వాటితో పాటు ఒకదాన్ని అయిపోతానా అని ఆలోచించింది పిల్లలు. నేనేమో నల్లగా ఉన్నాను, అవేమో తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా వాళ్ళలాగా ఉంటే గనక అవి చక్కగా నన్ను యాక్సెప్ట్ చేస్తాయి అని ఆలోచన చేసి ఈ కాకి ఒకరోజు ఏం చేసిందో తెలుసా? ఆ ఊర్లో ఒక అంకుల్ తన ఇంటికి పెయింట్ వేసుకుంటున్నాడు. ఆ పెయింట్ వైట్ కలర్ ఉండేసరికి వావ్, ఏం ఐడియా వచ్చింది. మెల్లగా ఈ పెయింట్లోకి దూరిపోయి దీన్ని పూసేసుకుంటే నేను కూడా వైట్ పావురంలాగా మారిపోతాను అని చెప్పి ఈ అంకుల్ బ్రష్ తీసి గోడకి అప్లై చేస్తున్న టైంలో గబక్కున ఆ పెయింట్ బకెట్లోకి దూరిపోయి ఆ పెయింట్ అంతా మీదేసేసుకొని వైట్ కలర్ పూసేసుకుంది పిల్లలు. అప్పుడు కాక అనుకుంది, వావ్, నిజంగా నాకు ఎంత మంచి ఐడియా వచ్చింది కదా, ఇంతకుముందు నేను నల్లగా ఉండేదాన్ని, ఇప్పుడు నేను తెల్లగా మారిపోయాను, ఎంత బాగున్నానో అని ఒకటే మురిసిపోతూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ తను ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేయాలనుకుందో అక్కడికి వెళ్ళింది పిల్లలు. అన్ని పావురాలు మంచి కాస్ట్లీ ఫుడ్ తింటున్నాయి, వాటితో పాటు ఇది దొంగలాగా వెనక నుంచి వెళ్ళి అందరితో పాటు తింటున్నాయి. ఈ పావురాలు దాన్ని గమనించాయి. ఇది కూడా మన పావురమే అనుకుంటా, పోనీలే తినని అని ఒక్క పావురం కూడా దాన్ని చూసి తిట్టకుండా అన్నీ కలిసి హ్యాపీగా తింటున్నాయి పిల్లలు. అప్పుడు ఈ క్రో అనుకుంది, వావ్, ఎంత బాగుంది కదా, కడుపు నిండా తినేస్తాను ఈరోజు అని ఆ రోజు వాళ్ళతో కలిసి ఆ డెలిషియస్ ఫుడ్ని కడుపు నిండా తినేసింది పిల్లలు. ఈ కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆ చెట్టు దగ్గర ఉన్న తన ఇంటికి వెళ్ళింది పిల్లలు. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న కాకుల గుంపంతా ఈ తెల్ల కాకిని చూసి, ఏయ్, నువ్వెవరివి, మా మధ్యలోకి వచ్చావు, నువ్వు వెళ్ళిపో, నువ్వు మా రంగులో లేవు, నువ్వు మా జాతివి కానే కాదు, నువ్వు మా దగ్గర ఉండొద్దు అని అన్ని కలిసి దాన్ని తరుముతున్నట్టు పిల్లలు. అప్పుడు ఈ కాకి అంటుందట, అరే నేనేరా మీ ఫ్రెండ్ని అని చెప్తుంటే, నువ్వేం మాకు అబద్ధాలు చెప్పకు, నువ్వు నిజంగా మా ఫ్రెండ్ అయితే మా కలర్లో ఉంటావు, నువ్వు శత్రువులాగా వచ్చావు మా దగ్గరికి, ఫ్రెండ్ అని అబద్ధం ఆడుతున్నా, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా, లేకపోతే అందరం కలిసి నిన్ను ఎల్లగొట్టేస్తామని అన్నీ కలిసి బెదిరించి ఎల్లగొట్టేశాయి పిల్లలు. ఇప్పుడు ఈ కాకి పరిస్థితి ఏంటంటే పావురాలతో కలవలేక, కాకులతో కలవలేక, ఇంట్లో ఉండడానికి అవకాశం లేక దూరం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత సాడ్గా ఫీల్ అయిందో తెలుసా? నిజమే పిల్లలు, కాకిలాగా ఉంటే కాకికి దొరికే ఆహారం ఖచ్చితంగా దానికి దొరుకుతుంది. తన ఫ్రెండ్ క్రోస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫుడ్ తింటున్నాయి. కానీ ఈ కాకి వేరే వాళ్ళ ఫుడ్ కోసం ఆశపడి ఎంత రాంగ్ పని చేసిందో కదా. నిజమే పిల్లలు, దేవుడు మనల్ని ఎలా ఉన్నామో అలా ఉండమని కోరుతున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది
చాలామంది లేని వాటి వైపు చూస్తూ మనకేవైతే లేవో దాని మీదే ఆశిస్తూ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ చాలామంది వాళ్ళ లైఫ్స్ని పాడు చేసుకుంటున్నారు. చెల్లి తమ్ముడు, నీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎవరి దగ్గరైనా నీకంటే మంచి వస్తువులుంటే అది నాకు ఇస్తావా లేదా, వాళ్ళ మమ్మీ చూడు అది కొనిచ్చింది, వాళ్ళ డాడీ చూడు అలా కొనిచ్చారని వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటున్నావా? మనం అలా ఉండకూడదు. అంతేకాదు పిల్లలు, కొంతమంది అసలు వాళ్ళు ఎవరో మర్చిపోయి వేరే వాళ్ళలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. చెల్లి తమ్ముడు, దేవుడు నిన్నెలా ఉండాలని కోరుతున్నాడో అలాగే ఉండటం నీకు ఎప్పుడూ బ్లెస్సింగ్. నటించాలని ఎప్పుడూ ఆశపడకూడదు. చూశారు కదా, ఈ క్రో పావురాలతో కలిసి ఫుడ్ తినటం కోసం తన కలరే మార్చుకుంది. దానివల్ల తన తోటి క్రోస్ ఎవరు కూడా లోపలకు రానిలేదు. తన ఇల్లే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు దేవుడు రాజుగా వద్దు, అందరికీ రాజులు ఎట్లున్నారో మాకు ఒక రాజు కావాలి అని బలవంతంగా సమూయేలు అంకుల్ని అడిగి మొత్తానికి రాజును వాళ్ళు కోరుకున్నారు పిల్లలు. ఫస్ట్ కింగ్ సౌలు, సెకండ్ కింగ్ డేవిడ్, థర్డ్ కింగ్ సొలొమన్. సౌలు రాజు దేవుని మాట వినకపోయినందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాడు. మొత్తం 12 ట్రైబ్స్ అయితే 2 ట్రైబ్స్ ఏమో యూదా ప్రజలని, 10 ట్రైబ్స్ ఏమో ఇశ్రాయేలు ప్రజలని దేవుడు వారిని డివైడ్ చేశాడు పిల్లలు. కింగ్ సొలొమన్ వాళ్ళ కొడుకు రెహబాము యూదా ప్రజల్ని రూల్ చేస్తుంటే మరి మిగిలిన 10 ట్రైబ్స్ని యరోబాము అనే వ్యక్తి రూల్ చేస్తా ఉన్నాడు. ఆయనని అహియా అనే ఒక ప్రవక్త అతన్ని దారిలో చూసి అతన్ని రాజుగా దేవుడు అభిషేకిస్తున్నాడని చెప్పి అతనికి చెప్తాడు పిల్లలు. నిజముగానే ప్రవక్త అహియా చెప్పినట్లుగానే యరోబాము రాజు అవుతాడు పిల్లలు. యరోబాము రాజైనప్పుడు దేవుడు ఈ రాజుకిచ్చిన పొజిషన్ని బట్టి దేవుణ్ణి గౌరవిస్తూ ఉన్న ప్రజలందరినీ దేవుణ్ణి గణపరిచేలాగా మంచి లీడర్షిప్ తను చేయాల్సింది పోయి తనకి నచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు. దేవుని మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనము వర్షిప్ చేసుకోవచ్చు అని దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఇశ్రాయేలు ప్రజలందరినీ రాంగ్గా గైడ్ చేశాడు. తనకు నచ్చిన యాజకుల్ని అపాయింట్ చేసుకున్నాడు. దేవుని మందిరంలో ఎంతో ప్రెషస్గా, ఎంతో హోలీగా దేవుడు కన్సిడర్ చేసే ఆ వస్తువులను, ఆ పాత్రలను యరొబాము అంకుల్ బయటికి తీసేసి తనకు నచ్చిన పాత్రలు పెట్టేసి దేవుడు యాజకులను చూస్ చేసుకుంటాడు. కానీ ఈ యరొబాము అంకుల్ తనే యాజకులను చూస్ చేసుకొని అన్ని పద్ధతులు మార్చేశాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. దేవుడు తన మందిరంలో ఏ వస్తువు ఎక్కడుండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అని ఎవ్రీ మెజర్మెంట్ డీటెయిల్డ్గా చెప్పి మందిరాన్ని కట్టించుకుంటే ఆ మందిరంలో ఉన్న పద్ధతులన్నీ ఈ కొత్తగా వచ్చిన యరొబాము రాజు అన్నీ డిస్టర్బ్ చేసి ప్రజలకు దేవుని మీద భయం లేకుండా చేశాడు, దేవుని మీద ప్రేమ లేకుండా చేశాడు. ఎంత సాడ్ థింగో కదా. అందరినీ డిస్ట్రాక్ట్ చేశాడు పిల్లలు. ఎప్పుడన్నా రన్నింగ్ రేస్ చూసారా? మనం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మన ముందు ఒక ఫినిష్ లైన్ ఉంటుంది కదా. ఆ ఫినిష్ లైన్కి వెళ్ళేటప్పుడు మనం రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసినప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ అస్సలు చూడకుండా స్ట్రేట్గా పరిగెత్తాలి కదా. ఎవరన్నా అరే ఒక్క నిమిషం ఆగురా, నా చెయ్యి చూడు దెబ్బ తగిలింది అని అన్నారనుకో, మనం పరుగు పందెంలో ఆగిపోతామా? ఎవరెన్ని చెప్పినా మనం వెళ్ళిపోయేదే కదా. కానీ యరొబాము అంకుల్ ఈ ప్రజలందరినీ, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న 10 ట్రైబ్స్లో ఉన్న పీపుల్ అందరినీ దేవుని నుండి వారిని దూరం చేసేసాడు పిల్లలు. దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా చేసేసాడు. దానివల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. పిల్లలు, ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? యరొబాముకు ఒక కొడుకున్నాడు పిల్లలు. అతని పేరు అబియా. అబియాకు ఆరోగ్యం బాలేక చాలా సిక్ అయ్యాడు పిల్లలు. దానివల్ల ఫాదర్ యరొబాము ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతున్నాడు. అయ్యో మా బాబు ఏంటి ఇలా సిక్ అయిపోయాడు, అసలు వీడికి వచ్చిన రోగం చూస్తుంటే వీడు బతుకుతాడా చచ్చిపోతాడా, నాకు చాలా భయమేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వెంటనే తన భార్యను పిలిచాడు పిల్లలు. అప్పుడు రాణి దగ్గరకు వచ్చినప్పుడు యరొబాము రాజు తన భార్యకు చెప్తాడు, అమ్మా
నువ్వేం చేస్తావంటే అహియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే అతనే నేను ఇశ్రాయేల్ ప్రజల్ని రూల్ చేసే కింగ్ని అవుతానని చాలా ఇయర్స్ క్రితం నాకు చెప్పాడు. ఆయన ఏం చెప్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకని నువ్వు ఏం చేస్తావంటే రాణిలాగా కాకుండా వేరే వేషం వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, యరోబాము రాజు వాళ్ళ కొడుకు చాలా సిక్ అయ్యి మంచం మీద పడుకొని ఉన్నాడు, ఇప్పుడు అతను బతుకుతాడా చచ్చిపోతాడా అని తెలుసుకొనిరా అని చెప్పాడు పిల్లలు. ఆ అహియా దగ్గరకు పంపించేటప్పుడు 10 కేక్స్ పంపించాడు, కొన్ని డ్రై కేక్స్ పంపించాడు, ఒక జార్ ఆఫ్ హనీ పంపించి ఈ 3 తీసుకొని నువ్వు ప్రవక్త అయిన అహియా దగ్గరకు వెళ్ళు అని చెప్పాడు పిల్లలు. ఓకే ఓకే అని ఈ రాణి కూడా కిరీటం తీసేసి ఒక ఆర్డినరీ ఉమెన్ లాగా ప్రవక్త అయిన అహియా దగ్గరకు వెళ్ళింది పిల్లలు. అహియా ప్రవక్త అప్పటికే చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, అంటే ముసలివాడయ్యాడు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. తన ఇంట్లో ఉన్నప్పుడు యరోబాము వాళ్ళ వైఫ్ అంటే రాణి మరి కోటలో నుంచి బయలుదేరి వస్తుంది. ఈ లోపల దేవుడు అహియా ప్రవక్తకి చెప్పేశాడు, అహియా నీకు విషయం చెప్తానే, రాజు వాళ్ళ భార్య రాణి ఉంది కదా, యరోబాము వాళ్ళ వైఫ్, ఆమె నీ దగ్గరకు వస్తుంది, నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది. అప్పుడు నేను ఏం చెప్తానో నువ్వు అదే చెప్పాలి, ఏ మాత్రం కూడా చేంజ్ చేయకూడదు, ఓకేనా అని చెప్పాడు పిల్లలు. సరే ప్రభువా, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను అని ప్రవక్త మరి సైలెంట్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతకీ మన ఫుడ్ స్టెప్స్ సౌండ్ వినిపిస్తుంది కదా పిల్లలు, ఎప్పుడైనా అంత సైలెంట్గా ఉన్నప్పుడు ఫుడ్ స్టెప్ సౌండ్ వినిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మ మమ్మీ ఎవరు వస్తున్నారు, డాడీ నాకు భయం వేస్తుంది అని అంటారు కదా. రాత్రిపూట అయితే ఇంకా భయం వేస్తుంది. కానీ అహియా ప్రవక్త తన ఇంట్లో వెయిట్ చేస్తుంటే మెల్లగా ఫుడ్ స్టెప్స్ సౌండ్ వినపడుతుంది పిల్లలు. ఇంకా ఆ ఆంటీ లోపలికి రాకముందే, యరోబాము భార్య ఏంటి వచ్చావు, సరే లోపలికి రా అని పిలిచాడు పిల్లలు. ఎవరు చెప్పేశారు? నేను యరోబాము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకొని వచ్చాను, ఈయనకి ఎలా తెలిసిపోయింది? అయ్యి బాబాయ్ నేను దొరికిపోయానా అని అనుకుంటూ ఆంటీ లోపలికి వెళ్ళింది పిల్లలు. అప్పుడు ప్రవక్త అంటాడు, యరోబాము భార్య, నీకు దేవుడు ఒక కఠినమైన మాట చెప్పమంటున్నాడు. అదేంటో తెలుసా? నేను యరోబాముని నమ్మి ఒక మంచి రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తాడని, ఆయన ఫ్యామిలీలో ఎవరు రాజులు లేకపోయినా నేను ఇతన్ని రాజుగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ నేను ఇచ్చిన మంచి పొజిషన్ని అతను మిస్యూజ్ చేసి నా మందిరాన్ని గౌరవించకుండా నా మందిరంలో రాంగ్ థింగ్స్ తీసుకొచ్చి పెట్టి ప్రీస్ట్లను కొత్తగా అపాయింట్ చేసి నేను డిజైన్ చేసిన ప్రతి ప్లాన్ను ఏదో ఒక రీతిగా మ్యానిపులేట్ చేసి దాన్ని మార్చేసి కొత్త పద్ధతులు పెట్టి నన్ను చాలా అవమానపరిచాడు. యరోబాము చేస్తున్న పనులు నాకు అస్సలు నచ్చలేదు. నా మందిరానికి నా ప్రజలను రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దానివల్ల నేను యరోబామును ఏ మాత్రం క్షమించాను, అతన్ని చాలా సివియర్గా పనిష్ చేయబోతున్నాను. అమ్మా, నీ కొడుకు బతుకుతాడా లేదో తెలుసుకోవడానికి వచ్చావు కదా, నీ సిటీలోను కాలు పెట్టగానే నీ ఇంట్లో కొడుకు చచ్చిపోతాడు. అతను చచ్చిపోవడం మాత్రమే కాదు, నువ్వు ఇంటికి వెళ్ళే లోపల సమాధి పెట్టెలో ఆ బాబును పెట్టుకొని నీకే ఎదురు తీసుకొని వస్తారు. మీ బాబు చచ్చిపోవడం ఖాయం. ఇదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళు చేసిన డిజొబీడియంట్ పని వల్లనే అని చెప్పాడు పిల్లలు. ఆంటీ అనుకుంది వేరే ఒక రూపంలో వెళ్ళి ఏదో ఒక విషయం తెలుసుకొని వద్దామని అనుకుంది, కానీ ఆంటీ ఘోరంగా దొరికిపోయింది. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ చేసిన డిజొబీడియంట్ పనుల వల్ల దేవుని కోపానికి గురయ్యారు పిల్లలు. అహియా అంకుల్ ద్వారా ప్రభు ఈ మాట చెప్పాడు, మీ ఫ్యామిలీ మొత్తంలో ఈ అభియానే కొద్దో గొప్ప మంచిగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతన్ని సమాధుల దాకైనా తీసుకొస్తాను, మిగిలిన వాళ్ళు సమాధుల దాకా కూడా రారు. నా కోపం వారి మీద చాలా ఎక్కువగా ఉందని దేవుడు యరోబాము వాళ్ళ భార్యకు అహియా ప్రవక్త ద్వారా చెప్పాడు. నిజమే పిల్లలు, ఆ ప్రవక్త చెప్పినట్లుగానే రాణి బయలుదేరి తన సిటీలోకి కాలు పెట్టగానే నిజంగానే యరోబాము వాళ్ళ కొడుకు అభియా చచ్చిపోయాడు పిల్లలు. ఆంటీ దగ్గరకు వెళ్తుండగానే ఒక బాక్స్లో తన బిడ్డను మరి సమాధి చేయడానికి ఎదురు తీసుకొని వస్తారు. చూశారు కదా, దేవుని మాటకు డిసొబీడియంట్గా ఉండటం వల్ల యరోబామ్ అంకుల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఘోరంగా నష్టపోయారో. చెల్లి తమ్ముడు, అందుకే ఈరోజు మనం ఒక విషయం నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ ఇతరులను మోసం చేయకూడదు, దేవుని నామానికి అవమానకరమైన బ్రతుకు బ్రతకకూడదు. అంతేకాదు పిల్లలు, రాణి
మరి ఏదో వేషం వేసుకొని వెళ్ళిపోతే ఎవరో అనుకొని ఏదో మాట చెప్తారని అనుకుంది, కానీ నిజంగానే దేవునికి కనపడకుండా ఉండేది ఏమీ లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా దేవుని దృష్టి నుండి మనం తప్పించుకోలేం పిల్లలు. అందుకే మనము నటించకుండా ఒరిజినల్గా మనం ఎవరమై ఉన్నామో అది తెలుసుకొని దేవుడు మనకిచ్చిన ప్రతి ప్రివిలేజ్ని బెస్ట్గా యూజ్ చేయాలి. యెరోబాము రాజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కదా. కింగ్ సొలొమన్ వాళ్ళ కొడుకు రెహబాముకి 2 గోత్రాలు, కానీ యెరోబాముకు 10 గోత్రాలు ఇవ్వబడ్డాయి. అలాంటప్పుడు ఎంత సిన్సియర్గా, ఎంత ఫెయిత్ఫుల్గా, ఎంత నమ్మకంగా అప్పగించబడిన పనిని చెయ్యాలి. కానీ చాలా డిజొబీడియంట్ పనులు చేస్తూ దేవునికి కోపం తెప్పడం మాత్రమే కాకుండా మారువేషం వేసుకొని వేరే వాళ్ళలాగా ఆంటీ వెళ్ళింది. కానీ ఎట్లా వచ్చినా దేవుని నుండి మనం తప్పించుకోలేం. నటించడం లోకం దగ్గర సక్సెస్ అవ్వచ్చేమో, కానీ దేవుని ముందు ఎవ్వరం నటించలేం. అందుకని ఈ రోజు నుంచి ఎలా ఉన్నామో అలాగా యథార్థంగా ఉండటానికి మనందరం ఇష్టపడదాం. ఓకేనా పిల్లలు? ఇందాక మనం చూసాం కదా, కాకి తన ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటే దాని ఫుడ్కేం కొరత లేదు, అంతా హ్యాపీగా ఉండేది. కానీ పావురంలాగా ఉండాలని యాక్షన్ చేసింది. దానివల్ల పావురాల దగ్గర ఉండలేకపోయింది, అలాగని తన సొంత ఇంటికి కూడా రాలేకపోయింది. నటించడం వల్ల నష్టమే కానీ ఎప్పుడూ మేలు కలగదు పిల్లలు. యెరోబాము అంకుల్ వాళ్ళ వైఫ్ కూడా నటిస్తూ వేరే వాళ్ళలాగా మాయావేషం వేసుకొని ప్రవక్త దగ్గరకు వచ్చింది. కానీ ఆ రాణి ముఖం చూడకముందే ప్రవక్త వెంటనే ఆమెను పేరు పెట్టి పిలిచాడు. దాన్ని బట్టి నటించడం దేవుని ముందు అస్సలు పనికిరాదని మనకు అర్థమవుతుంది. ఓకేనా? స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, సండే స్కూల్లో కానీ, బయట కానీ, మనం ఎక్కడున్నా మనం ఎలా ఉన్నామో అలాగే ఉండటానికి ఇష్టపడదాం. వేరే వాళ్ళను చూసి వాళ్ళలాగా బిహేవ్ చేయాలని, వాళ్ళను కాపీ కొట్టాలని అనుకోవద్దు. కానీ దేవుడు నిన్ను ఒక మంచి అద్భుతమైన ఉద్దేశంతో తయారు చేశాడు కదా, ఆ ఉద్దేశాన్ని గుర్తిస్తూ దేవునికి మహిమకరంగా జీవించడానికి యథార్థమైన హృదయంతో దేవుని మహింపరిచేవారిగా మనం ఉండాలి. ఓకేనా? మరి ఈ రోజు నుంచి యథార్థంగా ఉంటారు కదా. రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు. నిజమే ప్రభువా, మీరు మమ్మల్ని ఎలా సృజించారో అలాగే ఉండటం మాకు ఎంతో బ్లెస్సింగ్ అని, ఇతరులను చూసి వాళ్ళలాగా ఉండటానికి మేము ప్రయత్నిస్తే మా జీవితంలో అసలు ఉన్న మాధుర్యాన్ని మేము పోగొట్టుకుంటామని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడారు. నిజమే, యెరోబాము రాజు వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళలాగా మాయారూపం వేసుకొని వచ్చినా లోపలికి రాకముందే ప్రవక్త ఆమెను గుర్తుపట్టాడు. నటించడం నీ ముందు ఎందుకు పనికిరాదని, నువ్వు ఎలా ఉన్నా గుర్తుపడతావని, నీ దగ్గర ఎప్పుడు యథార్థంగా ఉండాలని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడును స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 84:11, సామ్స్ 84:11. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మరోసారి నేర్చుకుందామా? సామ్స్ 84:11, కీర్తనలు 84:11. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. పావురాలతో కలిసిపోవడానికి కాకి ఏం చేసింది? కాకి తన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు కాకిని తరిమేశారు? యెరోబాము రాజవుతాడని ఏ ప్రవక్త చెప్పాడు? రాణి సిటీలో కాలు పెట్టగానే ఏ వార్త వినబడింది? యెరోబాము ఫ్యామిలీకి ఎందుకు నష్టం జరిగింది? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.